వర్మకు శాశ్వతంగా చెక్ పెట్టబోతున్నారు. ఆ ఒక కీలక వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా అన్ని బాధ్యతలు ఇస్తున్నారు. ఇది విన్న తర్వాత వర్మని ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద షాక్ ఎదురైంది అనుకోవచ్చు. ఇప్పుడు ఇన్ఛార్జ్ గా కూడా వేరే ఎవరికి ఇవ్వబోతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు క్రమంగా మనం చూసుకుంటే పిఠాపురంలో వర్మకున్న ప్రాధాన్యత అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇది ఆయనంతలో ఆయన చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆయనకు బాధ్యతలు ఇస్తుందా లేదా ఆయనకు తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు, అందరికీ తెలిసిందే. అంటే వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారు బయటికి మాత్రం ఒకసారి 2 సార్లు ఎమ్మెల్సీ అన్నారు, 2 సార్లు కూడా రాలేదు. అప్పట్లో వర్మ కూడా బయటికి వచ్చి చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నాకు ఏదో ఒక పదవి ఇస్తారు, ఇవ్వకున్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే జనం కోసం నేను ఉంటున్నాను, పార్టీ కోసం నేను ఉంటున్నాను, అదే ఒక పదవిగా కూడా నేను భావిస్తానని కూడా అప్పట్లో కూడా చెప్పాడు. సో మరి ఇప్పుడు వర్మ సైడ్ ఎవరైతే ఉంటారో కొంతమంది ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు రెచ్చగొట్టున్నారని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ మొన్న పిఠాపురంలో ఆవిర్భావ సభలో నాగబాబు మాట్లాడిన మాటలు కూడా చాలా మంది రెచ్చగొట్టాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ గెలవడానికి 2 కారణాలు, ఒకటి పవన్ కళ్యాణ్, ఇంకోటి జన సైనికులు, ఇంకేదైనా కారణం అనుకుంటే మీ కర్మ అనే విధంగా ఆయన కొన్ని కామెంట్ చేశారు. సో ఆ కామెంట్స్ కి చాలా మంది కూడా అంటే సపోర్ట్ చేస్తారా లేదా పక్కన పెడితే చాలా మంది కూడా వాటిని సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే తీసుకోలేకపోయారు. చాలా మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, ఎవరు కూడా ఎందుకు పట్టించుకోలేదు, ఓన్లీ వాళ్ళే కారణం అనుకుంటే అసలు గెలిచేవాడని కూడా కొంతమంది అన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు చూసుకుంటే క్రమంగా నాగబాబు కూడా పిఠాపురంకి పర్యటించడం కానీ, అక్కడ రీసెంట్గా చూసుకుంటే పారిశుద్ధ్య కార్యక్రమాలను కూడా ఆయన సన్మానం చేశాడు. ఇవన్నీ కూడా చూస్తుంటే అక్కడ పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా కూడా నాగబాబు గారిని ఎన్నుకుంటున్నారేమో, ఆల్రెడీ ఇచ్చారని కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి ఇలాంటి బాధ్యతలు అన్నీ కూడా అక్కడ నాగబాబుకి అప్పగిస్తే, అంత మొత్తం ప్రాధాన్యత కూడా నాగబాబు గారికే ఇస్తే మరి వర్మ పరిస్థితి ఏంటి? ఆయన చాలా మంది కూడా ఏమంటున్నారు, వర్మ సీట్ ఇస్తేనే కదా పవన్ కళ్యాణ్కి వచ్చింది, లేకపోతే గెలిచేవాడా, వర్మ సపోర్ట్ చేయబట్టే కదా ఆయన గెలిచాడు, లేకపోతే గెలిచాడని కూడా అంటున్నారు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఆంధ్ర ప్రజలు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ పిఠాపురమే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడ పోటీ చేసినా కూడా ఖచ్చితంగా గెలిచేవాడు, ఆ సత్తా ఆయనకు ఉంది, ఆయన మాట పవర్ ఆ విధంగా ఉందని కూడా కొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇక వర్మకి మాత్రం శాశ్వతంగా చెక్ పెట్టేశారు, ఇంకా ఎలాంటి బాధ్యతలు కూడా ఇవ్వరు అనే విధంగా కూడా అంటున్నారు. చూద్దాం మరి. ఖచ్చితంగా కొంతమంది ఏమంటున్నారంటే నీవు ఇక్కడ జనసేన పార్టీతోని పవన్ కళ్యాణ్ తోని ఎందుకు కంపేర్ చేస్తున్నావు, ఆయన్ని ఎందుకు అడుగుతున్నారో, మీకు ఏ ఒక పదవి అయినా కూడా ఇచ్చేది ఎవరు, టీడీపీ తరఫున నువ్వు ఉన్నావు కాబట్టి టీడీపీని అడగండి, చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ తోని పోటీ పెట్టుకోవడం కానీ, ఆయన్ని బ్యాట్ చేయడం, ఇంకా ఆయన బ్యాట్ చేయడం పక్కన పెడితే నువ్వే బ్యాడ్ అవుతున్నావు అని కూడా కొంతమంది అంటారు. చూద్దాం మరి ఇక్కడ వర్మ విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అని.